జాబిల్లి కథలు. యాజీ ఒక తీర్థయాత్రికుడు. తను చిన్నతనం నుండి తీర్థయాత్రలు చేస్తూనే ఉన్నాడు. తను ఒక అనాథ. ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఎవ్వరికీ తెలీదు. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూ ఊరూరా భిక్షాటన చేసి కడుపు నింపుకుంటూ ఊరి ప్రజలకు నీతిని బోధిస్తూ ఉంటాడు. ఒకసారి రామాపురంలో అర్ధరాత్రి సమయంలో ఇద్దరు దొంగలొక ఇంట్లో దూరి ఇంట్లో ఉన్న భార్యాభర్తలను తాడుతో కట్టేసి దొంగతనం చేస్తూ ఉంటారు. చప్పుడు చేశారో మీ ఇద్దరినీ ఇక్కడే చంపేసి వెళ్తాం. మేవెన్నో ఏళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్మంతా మీరిలా రాత్రికి రాత్రి కాజేసి మమ్మల్ని రోడ్డున పడేయడం సరికాదండి. అలాగైతే మీ ఇద్దరినీ కత్తితో పొడిచి సరాసరి పైకే పంపించేయమంటారా? అంత పని చేయకండి, మీకు దండం పెడతాను అంటూ తన భర్త వైపు చూస్తూ రాణి ఇలా అంటుంది. పాపిష్టి సొమ్ము పోతే పోయింది, మళ్ళీ కష్టపడి సంపాదించుకుందాం. ప్రాణం పోతే తిరిగి వస్తుందా చెప్పండి? శభాష్, ఇలా ఇద్దరు నోరు మూసుకొని కూర్చోండి అని దొంగతనం చేస్తూ ఉంటారు. ఇంతలో పక్కింటి వారికి ఇంట్లో జరిగే అలికిడి వినపడుతుంది. రామయ్య లేచి, జానకి, పక్కింట్లో ఏదో అలికిడి వినపడుతోంది. ఏం జరుగుతుందో కాస్త చూడు. ఏం జరిగితే మనకెందుకండి, మన ఇంట్లో కాదు కదా. ఏవైనా ఉంటే తెల్లారిన తర్వాత చూసుకుందాం. పడుకోండి. ఒకవేళ దొంగలైతే వాళ్ళ ఇంటిని దోచుకుంటారు కదా. అయితే మీరు కూడా వెళ్ళి ఆ దొంగలతో తన్నులు తినండి, అప్పుడు సరిపోతుంది. మన ఇంట్లో ఏం జరగనప్పుడు పక్కింటి వారి విషయాలు మనకెందుకు? పడుకోండి. రామయ్య తన భార్య మాట కాదని లెక్క పడుకుంటాడు. తెల్లారిన తర్వాత పక్కింట్లో దొంగతనం జరిగిందని తెలుసుకుని జానకి దగ్గరకొచ్చి, చూసావా జానకి, రాత్రి అక్కడ అలికిడి వచ్చిందని చెప్పాను, నువ్వు పట్టించుకోలేదు. మనం వెళ్ళినట్లయితే మన పక్కింటి వారిని దొంగల నుంచి కాపాడేవాళ్ళం. ఆ దొంగలతో గొడవలు మనకెందుకులేండి, మనం వెళ్ళినట్లయితే మనల్ని కూడా కట్టేసి వెళ్లేవాళ్లు. రామయ్య చేసేదేం లేక బాధపడుతూ ఉండిపోతాడు. అదే రోజు ఆ ఊర్లోకి యాజీ అడుగు పెడతాడు. ఊర్లో నడుచుకుంటూ వచ్చి ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొనుంటాడు. అక్కడికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఎవరండి మీరు? మిమ్మల్ని ఊర్లో ఎప్పుడూ చూడలేదు. ఎవరికోసం వచ్చారు? నేను ఒక బాటసారిని, తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను. దారిలో వచ్చే ఇలాంటి ఊళ్ళల్లో యాచించి కడుపు నింపుకుంటూ ఉంటాను. ప్రస్తుతం నేను రామేశ్వరం ప్రయాణం చేస్తున్నాను. దారిలో మీ ఊర్లో ఆగాను. అసలు ఇంతకీ మీదే ఊరు? మీ తల్లిదండ్రులెవరు? నాకు సొంత ఊరంటూ ఏమీ లేదు. నేనొక అనాథను. ఎక్కడ పుట్టానో నాకే తెలీదు. పుణ్యక్షేత్రాల్లో తిరుగుతూ ఉండడం వలన శాంతిని, ప్రేమను ప్రజలకు పంచడం నేర్చుకున్నాను. ఏం సుబ్బయ్య, ఇతను ఊరూరా తిరిగి అడుక్కునేవాడ్రా? ఇంతలో అక్కడికి జనాలు చేరుకుని వీరి మాటలు వింటూ ఉంటారు. నేను అడుక్కునేవాణ్ణి కాదు, మీ దగ్గర మాదా కోళ్ళని స్వీకరించి కడుపు నింపుకునేవాణ్ణి. రెండు అడుక్కోవడమేగా. అవి రెండూ ఒకటి కాదు. మనిషికి అవసరం ఉన్నా లేకపోయినా ఇతరుల వద్ద భిక్షాటన చేసి వాటిని దాచుకుని రేపటి రోజున వాటిని వాడుకొని జీవిస్తూ ఉండేవారు ఒక రకం. ఏ పూటకా పూట కావలసిన దాన్ని మాత్రమే మాదా కోళంగా స్వీకరించి కడుపు నింపుకునేవారు మరొక రకం. ఇందులో తేడా ఏముంది చెప్తాను. మన పూర్వీకులు భోజనం చేసే ప్రతిసారి మొదటి ముద్దను మాధవ ధవళముగా పక్కన పెట్టి తర్వాత భోజనం పూర్తి చేసేవారు. అంటే ఆ మొదటి ముద్దను ఆ భగవంతుడైన మాధవునికి సమర్పించేవారు. ఆ సమయంలో ఆ ముద్ద కోసం కొందరు యాచకులు వచ్చి ఆ ముద్దను మాత్రమే తీసుకొని దాన్ని ప్రసాదంగా భావించి కడుపు నింపుకునేవారు. అదే మాధవ ధవళం. కాలక్రమేణా అది మాదాకోళంగా మారింది. ప్రస్తుతం ప్రతి యాచకుడు మాదాకోళం పేరుతో అన్ని వస్తువులను దానంగా తీసుకుంటున్నారు. మేమలా కాదు, ఆ మాధవుడికి సమర్పించే మొదటి ముద్దను మాత్రమే దానంగా స్వీకరిస్తాం. ఇంతలో జనాల్లో నుంచి సీతమ్మ ముందుకొచ్చి, నేనేన్ని ఇంతకు ముందు కలిశాను. ఈయన మహాజ్ఞాని. మనకెటువంటి సమస్య ఉన్నా దానికి సరైన పరిష్కార మార్గం చూపిస్తారు. కానీ అది స్వార్థపరంగా ఉండకూడదు. అంటే ఈయనకు మాయలు మంత్రాలు తెలుసా? నేను మాయలు మంత్రాలు చేసేవాణ్ణి కాదు. ఈ భూమి మీద ఏర్పడే ప్రతి సమస్యకు ఆ భగవంతుడు ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తాడు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. దాన్ని మనం సరైన పద్ధతిలో గుర్తిస్తే సరిపోతుంది. నేను చేసేది కూడా అదే.
అక్కడ ఊరి జనం ఎక్కువ సంఖ్యలో చేరుకుంటారు. వారిలో రామయ్య, జానకి కూడా ఉంటారు. రాత్రి దొంగతనం జరిగిన రవి, రాణి కూడా అక్కడికొచ్చి యాజీ చెప్పే మాటలు వింటూ ఉంటారు. ఇంతలో సీత ఇలా అంటుంది, మీరు కూడా మీకెటువంటి సమస్యలున్నా ఈయనకు తెలియచేయండి, సరైన మార్గం చూపిస్తారు. నేను మీ సమస్యలకు పరిష్కార మార్గం మాత్రమే చూపిస్తాను. ప్రయాణం మీరే చెయ్యాలి. అందరూ సరే అన్నట్టుగా తలూపుతూ ఉండగా రాణి ముందుకొచ్చి, అయ్యా, రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. నన్ను, నా భర్తని తాళ్లతో కట్టేసి మేమెన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం దోచుకుపోయారు. మేమెన్ని రకాలుగా ప్రయత్నించినా వారిని అడ్డుకోలేకపోయాం. మాకు సరైన సహాయం అందినట్లయితే ఆ దొంగల్ని కట్టడి చేయగలిగేవాళ్ళం. ఉన్నదంతా పోగొట్టుకుని ఈరోజు రోడ్డున నిలబడ్డాము. అవునండి, ఈ మధ్య మా ఊర్లో దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. సొంత ఊరి వాళ్ళే చేస్తున్నారా లేక పక్క ఊరి వారు ఎవరైనా ఇలా చేస్తున్నారో మాకు తెలియడం లేదు. రాను రాను ఈ దొంగల బెడద బాగా ఎక్కువైపోతోంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఇది మా ఊరి సమస్య. మీరే ఏదో ఒక మార్గం చూపించండి. ఇప్పుడిది మీ ఊరి సమస్య కాదు, నా ఊరి సమస్య కూడా. నేనెక్కడ ఉంటే అదే నా ఊరు, వారే నా ప్రజలు. మన ఊరి సమస్యను పరిష్కరించడానికి సరైన మార్గం తప్పక చూపిస్తాను. మరి ఏం చేద్దామంటారు? ముందుగా మన ఊరి జనం స్వార్థాన్ని వదిలిపెట్టాలి. ఎందుకంటే పక్కింట్లో దొంగతనం జరుగుతున్న విషయం తెలిసినప్పటికీ కొందరు స్పందించక మనకెందుకులే అనుకుంటున్నారు. తీరా వారి వద్దకు సమస్య వచ్చినప్పుడు లబోదిబోమంటున్నారు. ముందుగా నేను, నాది అనే స్వార్థం వదిలిపెట్టి మనమనే మార్గాన్న నడవాలి. అప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. యాజీ మాటలకు రామయ్య, జానకి తల వంచుకుంటారు. ముందుగా మన ఊరి యువత ఊరికి నలువైపులా కాపలా కాయండి. దొంగతనం ఎలా జరుగుతుందో చూద్దాం. మన ఊరి జనం మనకు తెలుసు కాబట్టి కొత్తవారు ఊర్లోకి ఎవరు అడుగుపెట్టినా ఆరా తీయండి. తొందరపడి దూషించకండి, అనుమానించకండి. పూర్తి వివరాలు తెలిసిన తర్వాతే వారిని ఊర్లోకి పంపించండి. ఇలా కొద్ది రోజులు పరిశీలిస్తే దొంగతనాల్ని అరికట్టవచ్చు. ఈ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభించండి. ఇంకా ఆలస్యం చేస్తే పరిస్థితి విషమించే అవకాశం ఉంటుంది. ఈ రోజు కాపలాకు ఎవరెవరు వెళ్లదలుచుకున్నారో ముందుకు రండి అని అనేసరికి ఊరి జనం అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారే గాని ఎవ్వరూ ముందుకు రారు. ఇంతలో ఊరి జనంలో నుంచి ఒక ముసలి వ్యక్తి శేషయ్య ముందుకొచ్చి ఇలా అంటాడు, ఎక్కడి నుంచో వచ్చి మన ఊరి బాగు కోసం మంచి చెబుతూ ఉంటే ఇప్పటిదాకా విని అందరూ అలా మౌనంగా ఉండిపోతారేంటి? ఇంకా మీలో స్వార్థం పోలేదు? మనం అనే మార్గాన ఇకనైనా నడవండి. ముందుకు రండి. ఈ రోజు ఊరి కాపలాగా నేనొస్తున్నాను. నాతో ఎవరెవరు వస్తారు? అనేసరికి ఊర్లోని కుర్రాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ముందుకొచ్చి మేమొస్తాం అంటారు. మీలో వచ్చిన మార్పుకి సంతోషిస్తున్నాను. ఈ రోజు మన ఊరికి కాపలా కాయండి అని చెప్పి కుర్రాళ్ళందర్నీ రాత్రికి కాపలా కాయమని యాజీ పంపిస్తాడు. యాజీ ఆ రాత్రి కొంతమంది ఇళ్ల దగ్గర మాదాకోళ్లను స్వీకరించి కడుపు నింపుకుంటాడు. ఆ రోజు రాత్రి అందరూ గట్టిగా కాపలా కాస్తారు. కొత్త వారిని ఆరా తీస్తారు. తెలిసిన వారిని ఊర్లోకి పంపిస్తారు. కాని ఊర్లో ఆ రోజు రాత్రి దొంగతనం జరుగుతుంది. మరుసటి రోజు అందరూ యాజీ దగ్గరకు మళ్ళీ వస్తారు. అయ్యా, మేమంతా మీరు చెప్పినట్టుగానే రాత్రంతా ఊరి కాపలా కాశాం. అయినా ఊర్లో దొంగతనం జరిగింది. ఇలా అయితే మా ఊరిని రక్షించుకోవడం ఎలా? రాత్రి మీరు ఎంతలా కాపలా కాసినా కూడా దొంగతనం జరిగింది అంటే దొంగలు బయట నుంచి రావడం లేదు, ఊర్లోనే ఉన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటారు. మన ఊర్లోనే ఉంటూ మన ఊరి సంపదను దోచుకుంటున్న ఆ దొంగలను తప్పక పట్టిస్తాను. మన ఊరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే వ్యాపారం కోసం కానీ మరే ఇతర అవసరాల కోసం గాని ఊర్లో కొత్తవారు ఎవరైనా వచ్చి ఉన్నారా? 2 రోజుల క్రితం మీరొచ్చారు. 1 నెల రోజుల క్రితం 4 వ్యక్తులు వ్యాపారం కోసం మా ఊరొచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు వారెక్కడున్నారు? 2 ఊరి సత్రంలో ఉంటున్నారు. మరొక 2 రామయ్య వాళ్ళ ఇంటి వెనక చివరి గదిలో అద్దెకుంటున్నారు. వాళ్ళిప్పుడు ఇక్కడికొచ్చారా?
సత్రంలో ఉండే ఇద్దరు వ్యాపారస్తులు ఊర్లో తిరుగుతూనే ఉన్నారు. కానీ రామయ్య గారి ఇంట్లో అద్దెకున్న వ్యాపారస్తులు మాత్రం పగటిపూట సరిగ్గా కనిపించటం లేదు. వాళ్ళు చేస్తున్న వ్యాపారం ఏంటి? నాకెందుకో వారి మీద అనుమానంగా ఉంది. వారు రాత్రులు తిరుగుతున్నారు, పగలు ఇంటి వద్దనే నిద్రిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంట్లో పడుకునే ఉన్నారు. ఒకసారి ఆ ఇంటిని తనిఖీ చేయండి. వారి వివరాలు సరిగ్గా కనుక్కోండి. నా అనుమానం నిజమైతే వారే దొంగలు. సరిగ్గా పరిశీలించండి. ఊరి జనం అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్లి ఇంటిని తనిఖీ చేస్తారు. ఇంట్లో ఆ ఊరి జనం యొక్క నగలు, డబ్బు, వస్తువులు కనిపిస్తాయి. ఇద్దరు దొంగలు నిద్రిస్తూనే ఉంటారు. వారిని నిద్రలేపి ఊరి మధ్యలో నిలబెడతారు. ఇన్నాళ్ళు నా ఇంట్లో అద్దెకుండి మా ఊరి జనం సొమ్ముని కాజేస్తారా? ఊరి జనం వారిని కొట్టబోయేసరికి యాజీ వారిని ఆపి, వారిని కొట్టే అధికారం మనకి లేదు. వారిని పోలీసులకు అప్పగించండి. వారే వారికి తగిన శిక్ష విధిస్తారు. దేవుళ్ళా వచ్చి మా ఊరి సమస్యను పరిష్కరించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలవు? నేను 2 రోజులుగా మీ ఊర్లోనే ఉన్నాను. ఈ 2 రోజులు నాకు ఆశ్రయం కల్పించి మాధవ ధవళాన్ని ప్రసాదంగా ఇచ్చిన ఈ ఊరి రుణం నేనే తీర్చుకోగలిగాను. నేను నమ్మే ఆ భగవంతుడు నాకు సరైన ఆలోచన కలిగించి ఈ ఊరి సమస్యను పరిష్కరించే మార్గం చూపించాడు. నా నమ్మకం వమ్ము కాలేదు. ఈ బాటసారి నమ్మేది ఆ భగవంతుణ్ణి మాత్రమే. నా నమ్మకం నిజమైంది. ఇక మీదట మీ ఊరికి ఎటువంటి సమస్య రాదు. ఆనందంగా జీవించండి అని చెప్పి యాజీ అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఊరి జనం అందరూ ఆ ఊర్లోనే ఉండమని యాజీని అడుగుతారు. నేనొక బాటసారిని. భగవంతుడి ధ్యానంలో నిత్యం ఉంటాను. మీ ఊరికి లాగానే ఏ ఊరికి సమస్య వచ్చినా ఆ దైవం నన్నక్కడికి పంపిస్తాడు. ఏమో ఇప్పుడు నన్ను ఎక్కడ ఏ సమస్య పరిష్కరించడానికి పంపిస్తున్నాడో నాకు కూడా తెలియదు. నేనొకే దగ్గర ఉండిపోతే నా కోసం ఎదురు చూసే జనం నిరాశపడతారు. ఇక మీదట మీకెటువంటి సమస్య రాదు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పి మరొక ఊరికి ప్రయాణమవుతాడు. తూర్పు గోదావరి జిల్లాలో గోపాలపురం అని ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రైతులు ఎక్కువగా ఉండేవారు. గేదెలు, ఆవులు, ఇలా కొన్ని జంతువులు వారి జీవనాధారానికి తోడుగా ఉంటూ ఉండేవి. ఇక అదే గ్రామంలో గంగయ్య అనే ఓ మధ్యతరగతి రైతు ఉండేవాడు. ఆ రైతు దగ్గర కొన్ని బర్రెలు, ఎడ్లతో పాటు ఓ గాడిద కూడా ఉండేది. కానీ ఆ గాడిదంటే వాళ్ళ ఆవిడ కమలమ్మకు పడేది కాదు. ఓ రోజు రాత్రి, ఏవయ్యా, ఎందుకయ్యా అనవసరంగా ఈ గాడిదని మేపుతావ్? అది నిన్నేం చేసింది? ఏదో 4 గడ్డి పరకలు ఎక్కువ వేస్తాం, అంతే కదా. అయినా సరే నాకెందుకో ఈ గాడిద మనకు బరువని అనిపిస్తోంది. అది చేసే పని అది చేస్తుందిలే, కానీ నువ్వెక్కువ ఆలోచించకు. ఉన్నమాటంటే ఉలికెక్కువ అని నా మీద విరుచుకు పడతావే? నీ గాడిద నీ ఇష్టం, ఏదైనా చేసుకోపో. సరే సరే, అర్ధరాత్రి మద్దెల దరువని ఎందుకు ఈ గొడవలన్నీ? పడుకో, రేపు ఉదయాన్నే పొలానికి వెళ్ళాలి. సర్లే అని చిరాగ్గానే నిద్రపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం గంగయ్య పొలం సామానంతా గాడిద మీద పెట్టి తనతో పాటు పొలానికి తీసుకుని వెళ్తాడు. ఏదైనా నీకు ఈ గాడిద భలేగా సాయపడుతుంది గంగయ్య. దానికంటూ ఓ గుణం ఉంది కదా, అందుకే అది నాకు ఇలా ఉపయోగపడుతుంది. నిజమే గంగయ్య, ఇది నీ దగ్గర ఉండడం వలన నీ పనులు కాస్త సులువైపోతున్నాయి. ఏం చేద్దాం, నీకు తెలిసిన ఈ విషయం మా ఆవిడకు తెలియడం లేదు. కొన్నిటి విలువ అంత సులువుగా తెలియదులే. దేనికైనా సమయం రావాలి గంగయ్య. నిజమేనేమో. సరే సరే, నాకు కాస్త పనుంది, ఇక నేను వెళ్ళొస్తా సరే, నేను కూడా వెళ్ళొస్తాను మరి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గంగయ్య. ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి కమలమ్మతో చెప్తాడు. ఊరంతా మెచ్చి మన గాడిదని నువ్వెందుకే తక్కువ చేసి మాట్లాడతావు? మరి గాడిద వలన నాకు పైసా ఉపయోగం లేదు. బర్రెలు కనీసం పాలిస్తాయి, ఎడ్లు పనిచేస్తాయి, ఇదేం చేస్తుంది? పొలం నుంచి వచ్చేటప్పుడు గడ్డి, పరికరాలు ఇవన్నీ ఎవరు మోస్తున్నారు? అదే కదా. అయినా సరే ఈ గాడిద ఈ ఇంట్లో ఉండడం వలన నాకు చిన్నతనంగానే అనిపిస్తుంది. ఏదో ఒక రోజు దాని విలువ నీకు అర్థం అవుతుందిలే. ఆ రోజు నువ్వు దాని పనితనం ఒప్పుకుంటావు చూడు. అయినా రోజూ నీతో ఉండే వాదనే ఇది. ఆ గాడిద ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతుందో అప్పటి వరకు నాకు ప్రశాంతత అనేదే ఉండదు అంటూ మరోసారి భార్యాభర్తలిద్దరూ గాడిద విషయంలో గొడవ పడతారు.
ఆ మరుసటి రోజు గంగయ్య ఎడ్లను తీసుకుని బయటికి వెళ్తాడు. దారంతా బురద ఉండడంతో ఆ ఎడ్లు అందులో కూరుకుపోతాయి. అయ్యయ్యో, అయ్యో, నా ఎడ్లు బురదలో కూరుకుపోయాయి. ఎవరైనా సాయం చేయండి. అయ్యో, ఎంత పనైంది. అసలు అంతంత బరువు వాటి మీద ఎందుకు పెట్టావు గంగయ్య? అవును, కొంచెం వీటిని చూస్తూ ఉండండి. నేను వెళ్ళి నా గాడిదను తీసుకొస్తాను. అలాగే గంగయ్య, త్వరగా వెళ్ళు అనడంతో గబగబా వెళ్లి గాడిదని తీసుకొనొస్తాడు. ఆ బరువు మొత్తం గాడిద మీద పెడతాడు. అప్పుడు ఎడ్లు సులభంగా పైకొచ్చేస్తాయి. చూడు గంగయ్య, నీకు ఈ గాడిద కష్ట సమయంలో ఎలా ఉపయోగపడుతోందో. అవును, నాకు మొదటి నుంచి ఈ గాడిద తోడుగానే ఉంటూ ఉంది. సరే సరే, దాన్ని జాగ్రత్తగా చూసుకో. అప్పుడప్పుడు మేమడిగితే మాకు కూడా సాయానికి పంపించు. ఓ, మీకెప్పుడు కావాలన్నా వీడు మీకు సాయం చేస్తాడు అని ఇంటికెళ్ళిపోతాడు గంగయ్య. ఇంటికెళ్ళిన తర్వాత తన భార్యతో ఊర్లో జరిగిన విషయం చెప్తాడు. అసలు ఈరోజు ఈ గాడిదే లేకపోతే ఎడ్లు అలానే కూరుకుపోయేవేమో. నా పని సమయానికి అయ్యేది కాదేమో. అబ్బో, ఈ రోజు ఆ పనికి రాని గాడిద వలన అంత మేలు జరిగిందా? అవునే, ఊరి వాళ్ళంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. నువ్వెన్నైనా చెప్పవయ్యా, నేను మాత్రం దాని పనితనం ఒప్పుకోను. సరేలే, దానికి నేను గడ్డి వేసి వస్తాను. ఆ ఇప్పుడు దానికి అదొక్కటే తక్కువ అని విసుక్కుంటుంది కమలమ్మ. కొద్ది రోజుల తర్వాత ఊర్లో పండగొస్తుంది. దానికోసం ఇంటిపైన వేయడానికి గడ్డి కట్టెలు అవసరమయ్యాయి. ఊరంతా అవి తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అమ్మో, ఆ అడవిలో నుంచి ఇవన్నీ తీసుకురావడం చాలా కష్టమైపోతోంది. అవునవును, అదా ఎడ్ల బండి వెళ్లే మార్గం కూడా కాదు కదా మరి. నిజమే, ఎంతైనా గంగయ్య తెలివైన వాడ్రా. అవునరా, మనం కూడా ఓ గాడిదని పెంచుకుంటే బావుంటుందేమో. నిజమే, ఈసారి అదే పని చేద్దాం అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కమలమ్మకు కూడా ఆ రోజు పని త్వరగా అవుతుంది. ఇక ఆ రోజు రాత్రి అంతా పడుకుంటారు. గాడిద ఒకటే అరుస్తూ ఉంటుంది. అబ్బబ్బా, అర్ధరాత్రి దాని గొడవేంటో కాస్త వెళ్ళి చూడండి అని అనడంతో గంగయ్య వెళ్ళి చూస్తాడు. అక్కడ వాళ్ల ఎడ్లను ఎవరో దొంగతనం చేయడం గమనిస్తాడు. గంగయ్య రావడంతో వాళ్ళక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. చూడవే, పనికిరాని గాడిద అన్నావు. ఇప్పుడు ఈ గాడిదే లేకపోతే మన ఎడ్లు ఏమైపోయేవి? ఊరుకోవయ్యా, ఆ గాడిద కాకపోతే ఈ కుక్క అరిచేది. ఈ మాత్రానికేనా? గొప్ప వాటి విలువ ఊరికే తెలియదులే. నీకది గొప్ప కావచ్చు కాని నాకెప్పటికీ కాదు. నిన్న దానివల్లనే కదా నీ పనులు కూడా త్వరగా పూర్తయ్యాయి. నేను గబగబా చేశాను కాబట్టి అయ్యాయి, అంతే. నిజం ఎప్పుడూ ఒప్పుకోవు కదా. ఏదో ఓ రోజు నువ్వే దాని విలువని గుర్తిస్తావు చూడు. హా, అది అయ్యే పని కాదులే అని అంటుంది కమలమ్మ. ఈ మాటలకు పక్కింటి వారు కూడా లేస్తారు. వారికి కూడా ఈ విషయం తెలుస్తుంది. దీంతో వారు, అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. మీ గాడిద ఉండబట్టే మీ ఎడ్లు దక్కాయి. అవునండి, మీ ఎడ్లే కాదు, మా ఇల్లు కూడా సురక్షితంగా ఉంది అంటే మీ గాడిద వల్ని. లేదంటే రేపటి రోజున అదే దొంగ మా ఇంటికి వచ్చేవాడేమో. ఇక మనకి ఏవీ భయం లేదండి. చాలే, దీన్ని నెత్తిన పెట్టుకుంటున్నారా అంతా కలిసి? ఇక వెళ్ళి పడుకోండి. నాకు నిద్ర వస్తోంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలా అది ఎన్ని మంచి పనులు చేసినా కానీ కమలమ్మ మాత్రం లెక్క చేసేది కాదు. ఓ రోజు, ఏవి కమలా, నేను 2 రోజులు పని మీద వేరే ఊరికి వెళ్ళాలి. నేను ఈ ఎడ్లను తీసుకుని వెళ్తాను. సరే వెళ్ళరండి. కానీ ఈ 2 రోజులు నా కోసం ఈ గాడిదని కాస్త జాగ్రత్తగా చూసుకో. దాన్ని కూడా తీసుకువెళ్ళొచ్చు కదా, అది మీకు ప్రియమైన గాడిద కదా. దాంతో నాకిప్పుడు అవసరం లేదే. అనవసరంగా దాన్ని ఇబ్బంది పెట్టడం దేనికని? నా కోసం కొంచెం ఈ 2 రోజులు దాన్ని చూసుకోవే. సర్లే, చూసుకుంటాన్లే అని చెప్తుంది. చెప్పినట్టుగానే ఇష్టం లేకపోయినా గడ్డి వేస్తుంది. ఆ తర్వాత రోజు కమలమ్మ గడ్డి మోసుకొని వస్తూ పడిపోతుంది. అప్పుడు ఊరివాళ్ళు, అయ్యో కమలమ్మ, ఎందుకింత బరువు మోస్తున్నావు? ఆయన ఊర్లో లేరు కదా, ఇంట్లో పనులు నేనే చేసుకోవాలి కదా. బాలేదానివే, ఆ గాడిదుంది కదా, గడ్డి దానిమీద పెడితే పని సులువు అవుతుంది కదా. అదేం చేస్తుంది? అసలు ఈ గడ్డంతా దానికోసమే. బాలేదానివే, దాని పనే అది కదా. తెలివిగా వ్యవహరించుకోవాలి కమలమ్మ అని గాడిదని వాళ్లే తీసుకొని వచ్చి గడ్డి మోపు దానిమీద పెట్టి ఇంటికి పంపిస్తారు. అలా 2 రోజుల్లో దాని విలువ కమలమ్మకు తెలుస్తుంది. ఆ తర్వాత రోజు,
కమలా, ఈ 2 రోజులు నీకేవైనా ఇబ్బంది కలిగిందా? అదేమీ లేదండి. నిజానికి నేనే ఈ గాడిదని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ నాకు దీని విలువ ఇప్పుడే తెలిసింది. ఆహా, ఈ 2 రోజుల్లో నీ జ్ఞానోదయం అయిందన్నమాట. అయినా విషయమేంటో? అది మీకెన్ని పనుల్లో సాయం చేస్తుందో నాకు ఈ రోజు అర్థమైందండి. నాకు కూడా అంతే సాయం చేసింది. పోన్లే, ఇప్పటికైనా నీకు ఈ గాడిద విలువేంటో అర్థమైంది. నిజమేనండి. ఇక నుంచి నేను కూడా దీన్ని ప్రేమగానే చూసుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత ఊర్లో జాతర జరుగుతుంది. అక్కడ పనుల్లో కూడా గాడిద బాగా సాయం చేస్తుంది. దీంతో ఆ ఊరి పెద్ద, ఈ జాతర పనులన్నీ నీ గాడిద వల్లే త్వరగా పూర్తయ్యాయి గంగయ్య. నీ ఇంటి గాడిద మనందరికీ కూడా మేలు చేసింది. ధన్యవాదాలండి. ఇకపై ఎవరికైనా అవసరం ఉంటే ఈ గాడిదని సాయం కోసం పంపిస్తాం. ఇది మనకే కాదు, ఊరికి కూడా ఉపయోగపడే జంతువే. చాలా మంచి మాట చెప్పావు కమలమ్మ. మీకు చాలా ధన్యవాదాలు. ఈ గాడిదని మేం కూడా ఇక నుంచి జాగ్రత్తగానే చూసుకుంటాం. ఆ మాట అన్నారు. అదే చాలండి అంటుంది కమలమ్మ. ఊరి పెద్ద వెళ్ళిపోతాడు. ఆ తర్వాత, కమలా, చూసావా, గాడిదను పనికిరా అందని తక్కువ చేసి చూడటం ఎంత తప్పో. అదే లేకపోతే ఈరోజు ఊరికి కూడా ఇంత మేలు జరిగేది కాదు. నిజమే, ఈ గాడిదే నాకు మంచి పాఠం నేర్పింది. మనం ఏ జీవిని తక్కువగా చూడకూడదని నాకు అర్థమైంది. ఇన్నాళ్లకు నీకు దీని విలువ పూర్తిగా అర్థమైంది. అదే 10,000. అంటాడు గంగయ్య. అప్పట్నుంచి గాడిదని ఆమె కూడా బాగా చూసుకుంటుంది. పనికి రాదనిపించే చిన్నది కూడా సరైన సమయంలో గొప్ప మేలు చేస్తుంది. కాబట్టి ఎవ్వర్నీ, ఏ జీవిని మనం తక్కువగా చూడకూడదు.